తెలియజేసుకుంటూ గౌరవనీయులు మంత్రి గారు సీతక్క గారు దీని మీద మాట్లాడుతూ దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన మీ ద్వారా మీ మీద మాట్లాడితే రాజకీయ కోణం ఆలోచించకండి, విమర్శగా భావించకండి, దయచేసి దాన్ని సూచనగా భావించుకొని సరిపడే విధంగా భావి తరానికి భవిష్యత్తు అందించే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా సభ్యులం కొడుతుంది. అధ్యక్ష సీతక్క గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలా కోడి చేశారు, సంతోషం. అంబేద్కర్ గారు కోడి చేశారు, చాలా సంతోషం. ఈరోజు వారు చెప్తూ డైట్ ఛార్జెస్ గురించి చెప్పారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచమని చెప్పారు, హెయిర్ కటింగ్ ఛార్జెస్ కూడా పెంచామని చెప్పారు, సంతోషం. కిచెన్ ప్లాట్ఫారంలు ఫ్లోరింగ్ అన్నీ పెంచారు. కానీ ఆ మంత్రి గారు మేము ఆశపడ్డాం, 15 సార్లు ఎలకలు కొరికిన మా బిడ్డ భవానీ గిట్టు గురించి చెప్తే కావచ్చని మేము ఆశపడ్డాం. ఖమ్మం జిల్లాలో 25 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఆసిఫాబాద్లో మా బిడ్డ గిరిజన బిడ్డ శైలజ చనిపోయిన దాని గురించి చెప్తారు కావచ్చని భావించాను. నిమ్స్లో ఇంకా తమరి జిల్లా నిమ్స్లో ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంది, ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్న నీలావతి గురించి మాట్లాడతారని భావించిన అధ్యక్ష. కానీ దేని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చింది నిర్మల్లో సుమారు 60 మంది డయేరియాతో హాస్పిటల్ జాయిన్ అయ్యారు, దాని నుంచి మాట్లాడలేదు అధ్యక్ష. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, అందరికీ విద్యను అందియాలి, ఈ సమాజంలో అందరుడంగా బాగుపడాలి, సంఖ్యాపరంగా ఉన్న కమిటీ అందరుడంగా విద్యను అందియాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం చెప్పావు అధ్యక్ష, ఈ బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఇప్పుడు పుట్టలే ఈ భూమి మీద. ఈ భూమి పుట్టినప్పటి నుంచి చూడంగా మేమందరం ఉన్నాం అధ్యక్ష, మేమందరం ఉన్నాం. కానీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉన్నాం మేము. కానీ అధ్యక్ష మాకు విద్యను అందించిండ్రా, మాకు చదువు చెప్పించిండ్రా అధ్యక్ష. నేను తమరు ఓలేపిన ఈ రన్నింగ్ కామెంట్ చేస్తా అంటే నేను కూడా చేస్తా అధ్యక్ష. ఇంకా ఓలేపిన మాది విమర్శగా భావిస్తే మేము అట్లా మాట్లాడదు అధ్యక్ష, నేను అట్లా మాట్లాడలేనుగా నేను అధ్యక్ష. మేము ఇచ్చేది సూచనలు తీసుకోండి, వ్యవస్థను మార్చే ఉద్దేశం ఉండి మేము మా బిడ్డలను మా భవిష్యత్తుగా భావిస్తున్నాము, మీరు భారంగా భావిస్తున్నారా అదే చెప్దామని మేము అధ్యక్ష. వారు జవాబు చెప్పినప్పుడు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పానండి. 2004 నుంచి 2014 దాకా మా ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష. 2000 దానికన్నా తెలుగుదేశం కూడా ఒప్పుకోవట్లేదు, వివేకానంద ఒప్పుకోవట్టుకోయే. 2004 నుంచి 2014 దాకా నేను చెప్తాను. దాని తర్వాత అధ్యక్ష ఆనాడు మా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా మెచ్చార్జీల చెల్లింపు కావచ్చు, మిగతా పనులన్నీ చేసినాం. 2014 నుంచి 7 సంవత్సరాల బకాయి పెడితే అధ్యక్ష మన దసరా చెరువులకు గురుకులాలు తాళాలు వేస్తే కూడా గట్టిగా చెప్పి ముద్రకిచ్చో భయపెట్టో కిరాయిలు ఇచ్చి మేము నడుపుతా ఉన్నాం. ఇవాళ మీరు అడుగుతా ఉన్నా, ఆడవాళ్ళు టీఆర్ఎస్ రాజధాని భవనం ఉన్నదంటే ఆవిడ స్కూల్ శాంక్షన్ చేసి కిరాయి కొరకు భవనాలు పెట్టినప్పుడు ఎక్కడ మీరు సొంత భవనాలు ఏ కట్టారు? ఇలా మేము 216 స్కూల్స్కు ఇంటిగ్రేటెడ్ పాఠశాల పేరు కడుతున్నాం అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు ఇలా ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష, సాక్షాత్ వాళ్ళ హరీష్ రావు గారు కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఇవన్నీ కాదా? దాని తర్వాత కేటీఆర్ సంబంధించి నేను మాట్లాడుతుంది, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసి వారు చదువుకున్నారు. ఎప్పుడు చదువుకున్నారు? కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కరీంనగర్ చదువుకునే అవకాశాన్ని ఎక్కడికే వచ్చింది ప్రభుత్వ అధ్యక్ష. ప్రైవేటు పాఠశాలలు మాలే, గవర్నమెంట్ పాఠశాలలు చదవలే. మీరు ఎలా ఈ పరిస్థితి నుంచి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడతారు. బీసీ శాఖ మంత్రిగా బీసీలకు సంబంధించి ఏం జరిగింది ఏందో చర్చ చేయదలుచుకుంటే బరాబరు చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 7 వరకు అసలు గురుకుల కాన్సెప్ట్ ప్రారంభించింది పివి నరసింహరావు గారు. గురుకులాల కాన్సెప్ట్ తెచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు పాత ఆయన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, బుర్ర వెంకటేశ్వర గారు కావచ్చు, ఇవాళ మన ఆర్థిక శాఖకు సంబంధించి వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ రామకృష్ణారావు గారు. అందరం గవర్నమెంట్ పాఠశాల అధ్యక్ష, మీకు ఏం తెలుస్తుంది? కలుపు వాళ్ళ
గవర్నమెంట్ స్కూల్లో చదవలే, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్కి సంబంధించి చదవలే, మంత్రి ఎవరున్నారు హాస్టల్కి సంబంధించి ఇప్పుడు అవట ఎవరిస్ట్ నుంచి దవాఖానాలు అవటమట. ఈ పేపర్ కటింగ్స్ మీకు పంపిస్తే అధ్యక్ష ఒక్కొక్కటి చెప్పదలుచుకుంటే గంట సేపు చెప్పగలుగుతాం. ఇవాళ మీరు ఒక సొంత భవనం కట్టకుండా, ఒక రూపాయి మెచ్చార్జీలు పెంచకుండా, ఒక్క రూపాయి వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి ఇయ్యనటువంటి పరిస్థితులలో ఉంటే క్వాలిటీ లేని ఫుడ్ మేము ఇవాళ నేమ్స్ లాంటి హాస్పిటల్ నుంచి డైటీషియన్ల దగ్గర సలహా తీసుకొని ఆఫీసర్లంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేరు కాదు, నలుగురు కూర్చొని ఒక మెనూ తయారు చేయాలని రాష్ట్రం మొత్తం ఒక మెనూ ఇచ్చి వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా చేసినాం. గుడ్డ 5 రూపాయలు ఉంటే 3 రూపాయలకు మీరు టెండర్ ఇస్తారు. ఓ పద్ధతి లేదు, సప్లై ఏమవుతుందో తెలియదు. ఇవాళ మీరు బట్ట కాల్చి మీద వారేసి విద్యార్థుల పేరు రాజకీయం చేస్తారు. మా ప్రభుత్వాలు అడిగింది, మీరు ఎప్పుడైనా మీ పార్టీ తరఫున సంబంధిత శాఖ మంత్రిగా ప్రభుత్వానికి ఈ అంశాలను సరిచేయండి, మేము చేయంగా కొన్ని మిగిలినాయి అని ఎప్పుడన్నా సూచన చేశారు అధ్యక్ష? రాజకీయం చేద్దంటారు, వారు రాజకీయం చేసుకుంటూ దీని వెనుక కుట్రకోణంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కూడా శాసనమండలి చర్చ జరిగింది. కొంతమంది గతంలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా సంస్థకు చెడ్డ పేరు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాజకీయం కాదనుకుంటేనే అసలు ఏం చదువుకునే అవకాశమే లేదు. గతంలో చదువుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, చదువుకు సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టం అనేక రకాలుగా ఈరోజు మేము దేశంలో 100 మంది సీఓలు ఉన్నారంటే ఆనాటి నెహ్రూ గారి ఆలోచనకు అనుగుణంగా ఇన్ని విద్యాలయాలు ఏర్పాటు చేస్తే మీరు ఏం చేశారు చెప్పండి? ఊరికైనా మాటలు ఒక వైస్ ఛాన్సలర్ వేరే ఒక టీచర్ రిక్రూట్మెంట్ చేయలేకపోయారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. దయచేసి ధన్యవాదాలు చెప్తారు అనుకున్నా ఆయన, ధన్యవాదాలు చెప్పలేదు ఎట్లా అధ్యక్ష? ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కొద్దిగా సభలో సభ్యుల మధ్య ఏమైనా ఆవేశాల్లో ఏమైనా జరిగితే వారు కొద్దిగా దాన్ని కన్సైల్ చేసి మాట్లాడారు సార్. వారు కూడా అట్లే మాట్లాడి దాన్ని అట్లా చేసాం సార్. ఇప్పుడు ఇది డెఫినెట్గా మంచి సబ్జెక్టు, పేద పిల్లలకు విద్యకు సంబంధించిన సబ్జెక్టు. దీన్ని మంచిగా చర్చ జరగనియండి సార్. ఇరువైపులు ఏమైనా ఆవేశాలు ఏమైనా అయితే, ఏమైనా మాటలు దొరికితే ఇద్దరిది కూడా తమ పరిశీలించి తీసేయండి సార్. ఇందరితో ఆపేసి లెట్ హిమ్ కంటిన్యూ హిస్ డిస్కషన్ సార్. రికార్డులను పరిశీలించి వ్యక్తిగత దూషణలు ఉంటే వాటిని తొలగిస్తానని చెప్పి తెలియజేస్తూ గంగుల కమలాకర్ గారు. ఆ గురించి సభలందరూ తెలుసు అధ్యక్ష. నేను ఎప్పుడు పిచ్చి మాట్లాడా డిగ్నిటీగా ఉంటాను సార్. ఎప్పుడంగా నాలుగు టర్మ్లో అందరూ చూసింది సార్. నేను ఎప్పుడంగా చిల్లరగా కూడా మాట్లాడా సార్. నేను మాట్లాడింది సీతక్క గారిని హర్షించి అక్క మీరు మాట్లాడింది కరెక్టే, ఇంకొంచెం యాడ్ ఇద్దాం వారికి చెప్పిన పూలకం వచ్చినట్టు ఇదేం పూలకం, కొత్త పూలకం చూసిన నేను ఊగుతుండేది. ఎందుకు అది ఏమున్నది అలా? అలా ఏమున్నది అధ్యక్ష? దయచేసి అటువంటి ఏ కూడా ప్లీజ్ అధ్యక్ష తెలంగాణ అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన కులాలు, దళిత బిడ్డలు చదువుకోవాలని తపన ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించేందుకు అధ్యక్ష 1947లో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తాను, సభకు సంబంధించి సభ్యునికి ఉండే గౌరవానికి సంబంధించి పిచ్చి చిల్లర ఎవరు మాట్లాడారు అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడింది మీ ముగ్గురం. ఎవరు మాట్లాడారు చెప్పండి? పిచ్చి అట్లా కాదు, పిచ్చి చిల్లర మాట్లాడలేట అధ్యక్ష. నేను దయచేసి ఇట్లా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడితే నేను చెప్తున్నా మళ్ళీ కూడా దిస్ ఈజ్ నాట్ ఫోరం. డెఫినెట్లీ పాలిటిక్స్లో మాట్లాడదాం. నేను మాట్లాడుతున్న దాని కొరకు నేను ఏమన్నా హాస్టల్ సంబంధించి చదువుకు సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడినా చదువు అసలు గతంలో అసలు చదువు వ్యవస్థనే లేదని మాట్లాడితే చెప్పిన నేను అసలు హాస్టల్లో పరిస్థితి ఏంది కూడా. దయచేసి నేను ఆ మాటలు నేను 3 మాటలు చెప్తాను. పిచ్చి చిల్లర అనే మాటలు సభ్యుడి హోందాకు అతనికి సీనియారిటీకి తగదు. ఆయన విజ్ఞత, అది ఆయన విజ్ఞత. ఎట్లా మళ్ళీ మాట్లాడితే మాత్రం దయచేసి నేను కాకుండా తమరు కాపాడాలి అధ్యక్ష, మా హక్కులను కాపాడాలి అధ్యక్ష. ఇది వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత బలబల వేదిక కాదు అధ్యక్ష. తర్వాత ఉంటుంది కానీ అధ్యక్ష తెలంగాణలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలో బడుగు